Welcome to my channel Learn and Grow. Bus clipper. It is an electronic circuit in which the waveform is shaped by removing or clipping a certain portion of input signal without distorting the remaining part of the signal. సో అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక సిగ్నల్ అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ నుంచి పాస్ చేసినప్పుడు ఆ సిగ్నల్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక సైన్ సిగ్నల్ తీసుకుంటే ఈ సైన్ సిగ్నల్లో either పాజిటివ్ పోర్షన్ ఆర్ నెగిటివ్ పోర్షన్ అనేది క్లిప్ అవుతుంది. క్లిప్పర్స్ మీన్స్ క్లిప్పింగ్. సో అంటే ఒక పోర్షన్ అనేది క్లిప్ అవుతుంది. సో ఎప్పుడైతే పోర్షన్ క్లిప్ అవుతుందో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సిగ్నల్ మీద ఎఫెక్ట్ అనేది చూపించదు. అంటే ఎలా ఉందో సేమ్ ఆ సిగ్నల్ అలానే ఉంటుంది. క్లిప్ అవ్వాల్సిన పార్ట్ ఒక్కటే క్లిప్ అవుతుంది. దేర్ ఆర్ 4 types ఆఫ్ క్లిప్పర్స్. సో ఇందులో క్లిప్పర్స్లో 4 types ఉంటాయి. ఫస్ట్ వన్ పాజిటివ్ క్లిప్పర్, నెగిటివ్ క్లిప్పర్, biased clipper, combinational clipper. First one, positive clipper. It is a circuit that clips the positive half cycle of the input signal. సో మనం ఇక్కడ సిగ్నల్ అనేది సెండ్ చేస్తున్నాం. ఇన్పుట్ సిగ్నల్ అనేది సైన్ వేవ్ సెండ్ చేస్తే అవుట్పుట్ అనేది పాజిటివ్ పార్ట్ని క్లిప్ చేసి నెగిటివ్ పార్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంటే పాజిటివ్ని క్లిప్ చేసింది కాబట్టి ఏమంటారంటే పాజిటివ్ క్లిప్పర్ అంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డయోడ్ అండ్ రెసిస్టర్. సో మనం ఈ సర్క్యూట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటంటే డయోడ్ అండ్ రెసిస్టర్ ఆర్. ఇట్ హ్యాస్ 2 types. మళ్ళీ పాజిటివ్ క్లిప్పర్లో 2 types ఉంటాయి. సిరీస్ పాజిటివ్ క్లిప్పర్, షంట్ పాజిటివ్ క్లిప్పర్. సిరీస్ పాజిటివ్ క్లిప్పర్. సో ఇక్కడ 2 terminals తీసుకున్నాం, ఏబి. అండ్ డయోడ్ ఈ టెర్మినల్ వచ్చేసి క్యాథోడ్ అండ్ ఈ టెర్మినల్ యానోడ్. అండ్ లోడ్ రెసిస్టర్ అనేది ప్లేస్ చేసాం. సో ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. అండ్ అవుట్పుట్ V0 ఈ లోడ్ రెసిస్టర్కి అక్రాస్గా V0 అనేది తీసుకుంటాం. సో ఇనీషియల్గా మనం ఇన్పుట్ సిగ్నల్ సైన్ సిగ్నల్ అనేది తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద టైం పీరియడ్ T, వై యాక్సిస్ మీద యాంప్లిట్యూడ్ తీసుకుంటాం. అండ్ మ్యాక్సిమం వోల్టేజ్ ప్లస్ Vm అండ్ మినిమం వోల్టేజ్ మైనస్ Vm తీసుకున్నాం. సో ఇక్కడ అవుట్పుట్ ఏం ప్రొడ్యూస్ అయింది, పాజిటివ్ పార్ట్ని క్లిప్ చేసి అండ్ నెగిటివ్ పార్ట్ని అలో చేసింది. సో ఆపరేషన్ చూస్తే డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్. సో ఇక్కడ మనం పాజిటివ్ సైకిల్ అనేది అప్లై చేస్తే, సో పాజిటివ్ అప్లై చేసాం. ఇక్కడ డయోడ్ అనేది క్యాథోడ్ ఉంది. సో క్యాథోడ్ అంటే నెగిటివ్. సో పాజిటివ్కి నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది, డయోడ్ అనేది రివర్స్ బయాస్. సో ఎప్పుడైతే రివర్స్ బయాస్ అయిందో ఏమవుతుంది, ఓపెన్ స్విచ్ అవుతుంది. సో అంటే ఇక్కడతో మనకి కనెక్షన్ అనేది ఉండదు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడతో ఇలా. సో ఇక్కడ Vin తీసుకుంటే ఇక్కడ Vout. సో ఇక్కడ కనెక్షన్ లేదు. ఎందుకు, డయోడ్ అనేది రివర్స్ బయాస్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి సిగ్నల్ ఫ్లో అవ్వదు. అంటే అవుట్పుట్ ఏమవుతుంది, 0 volts అనేది వస్తుంది. సో అవుట్పుట్ V0 = 0 volts కాబట్టి మనం పాజిటివ్ సైడ్ 0 డ్రా చేస్తాం. అండ్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ద డయోడ్ D ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ యాక్ట్స్ యాజ్ క్లోజ్డ్ స్విచ్. సో ఇప్పుడు మనం డయోడ్కి నెగిటివ్ సైకిల్ అనేది అప్లై చేస్తే క్యాథోడ్ అంటే నెగిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్ నెగిటివ్. సో ఏమవుతుంది, డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. సో ఫార్వర్డ్ బయాస్ అయిన కాబట్టి ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఇక్కడ Vin తీసుకుంటాం అండ్ ఇక్కడ Vout అనేది తీసుకుంటాం. సో ఎప్పుడైతే షార్ట్ అయిందో అవుట్పుట్ అనేది ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. V0 ఇన్పుట్లో ఏమి ఇచ్చామో అదే వస్తుంది. V0 Vin అంటే నెగిటివ్ సైకిల్ అనేది తీసుకున్నాం. సో ఇది సిరీస్ పాజిటివ్ క్లిప్పర్. నెక్స్ట్ షంట్ పాజిటివ్ క్లిప్పర్. సో ఇక్కడ ఈ షంట్ పాజిటివ్ క్లిప్పర్లో డయోడ్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం లోడ్ రెసిస్టర్కి. ఇక్కడ యానోడ్ ఇక్కడ 2 terminals ఏబి తీసుకుంటాం అండ్ రెసిస్టర్ డయోడ్, ఈ టెర్మినల్ క్యాథోడ్, ఈ టెర్మినల్ యానోడ్. సో ఇన్ దిస్ సర్క్యూట్ ద డయోడ్ D ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ది లోడ్. ఇట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ క్లిప్పర్. సో అంటే మన షంట్ పాజిటివ్ క్లిప్పర్ని ప్యారలల్ క్లిప్పర్ అని కూడా అంటారు. ఫస్ట్ ఆపరేషన్ చూస్తే డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇస్తే డయోడ్ యానోడ్ ఉంది ఇక్కడ. సో యానోడ్ పాజిటివ్ ఇస్తే ఏమవుతుంది, యానోడ్ అంటే పాజిటివ్, క్యాథోడ్ అంటే నెగిటివ్. సో పాజిటివ్ ఫార్వర్డ్ బయాస్ అయింది. సో ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్ అయిందో స్విచ్ అనేది ఏమవుతుంది, క్లోజ్డ్ స్విచ్ అవుతుంది. సో ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ అనేది గ్రౌండ్ అయిపోద్ది. గ్రౌండ్. సో గ్రౌండ్ అయిపోయిందంటే మనకు అవుట్పుట్లో ఏమైనా ప్రొడ్యూస్ అవుతుందా, అవ్వదు. అంటే V0 = 0 volts. నెక్స్ట్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. సో ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేస్తే ఇక్కడ యానోడ్ ఉంది. సో అంటే నెగిటివ్
అండ్ యానోడ్. సో ఏమవుతుంది, రివర్స్ బయాస్ అవుతుంది. సో రివర్స్ బయాస్ అయింది కాబట్టి డయోడ్ అనేది ఓపెన్ స్విచ్ అవుతుంది. సో అంటే ఇక్కడ కనెక్షన్ అనేది ఇలా ఓపెన్ అయిపోద్ది. సో ఓపెన్ అయిపోయింది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన మనకి ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇక్కడతో మనకి ఫ్లో అవ్వదు అవుట్పుట్ అనేది. సో అంటే కరెంట్ అనేది V0 దగ్గరికి వస్తుంది కాబట్టి V0 = Vin. సో అవుట్పుట్ ఏమొచ్చింది, పాజిటివ్ దగ్గర ఏమో 0 అయ్యింది, నెగిటివ్ దగ్గర నెగిటివ్ ఎలో అయ్యింది.